సో ఎట్లా చూస్తారు? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుసగా విమర్శలు, అటు బీజేపీ ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నది, కొత్తగా యూ ట్యాక్స్ అనేది తెర మీకు తీసుకొచ్చింది. నిజంగా మీ మంత్రులు ట్యాక్సులు వసూలు చేస్తున్నారా? వసూలు చేస్తే ఎక్కడికి పంపిస్తున్నారు ఈ వసూలన్నీ కూడా? ఏంది అసలు? ఒకసారి కర్ణాటక రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నా మిత్రుడు పరమేశ్వర దళిత సోదరుడు, అతను కూడా విద్యావేత్త. అతను ఒకసారి నాకు కలిసినప్పుడు కర్ణాటక గవర్నమెంట్ పోయినా, అక్కడ ఏం నడుస్తుందంటే 40% ట్యాక్స్ అనమాట. బీజేపీది 40% ట్యాక్స్. మీరు ఎవరినైనా కానీ కర్ణాటకలో బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే మా ప్రభుత్వాన్ని, మేము ఒక దళిత సోదరుని ఉప ముఖ్యమంత్రి పెడితే కూలదోషిరు. ఎట్లా కూలదోషిరు అంటే డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని కాంగ్రెస్ జనతాదళ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలో ఎవరు తీసుకొచ్చారంటే అత్యంత అవినీతి పరుడు. మీరు నెట్లో కొట్టండి, యడ్యూరప్ప పేరు కొట్టగానే వస్తుంది. మైనింగ్ కుంభకోణంలో జైల్లో ఉన్నాడు ఆయనను తీసుకొచ్చి ముఖ్యమంత్రి కూటమి మీద మా ప్రభుత్వాన్ని కూలగొట్టి తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం ఎందుకు పడిపోయిందంటే 40% ట్యాక్స్ వసూలు చేశారు. ఎవరినైనా అడగండి, మంత్రులు చెప్పారు, వాళ్ళ మంత్రులు మీడియాకి చెప్పారు 40% ట్యాక్స్ గురించి, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పారు, బీజేపీ ఎమ్మెల్యేలు. కాబట్టి అది వాళ్ళ అలవాటు, వాళ్ళ సంస్కృతి. మా దగ్గర అలాంటి అలవాట్లు, అలాంటి సంస్కృతులు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దేశం గురించి ప్రాణాన్ని సైతం వదిలేయడానికి సిద్ధమైనటువంటి వ్యక్తి. అతను మన 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 దేశ సరిహద్దు లోపల నిద్ర లేని రాత్రులు గలిపాడు. మాకు చెప్పిండు, ఎన్నోసార్లు చెప్పిండు, పెద్ద పెద్ద దోమలు గరుస్తుంటే కూడా బయట పండుకున్నాను, నేను చెట్ల కింద పండుకున్నా అని చెప్పిండు. అట్లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి, ఆ విధంగా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి, ఆయన మిగ్ పైలట్ విమానాలను నడిపే వ్యక్తి, అతను యుద్ధంలో ప్రాణాన్ని సైతం వదిలేసుకోవడానికి ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి గురించి ఈ విధంగా అవాస్తవాలు, అబండవాలు మాట్లాడితే నేను మన దేశంలో ఉన్న మిలిటరీ దళాలు, ఎయిర్ ఫోర్స్, నేవీ కూడా వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఒక వ్యక్తి ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలు చేయడానికి వస్తే ఇలాంటి వాళ్ళని విమర్శిస్తున్నారని బాధపడే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. కానీ మహేశ్వర్ రెడ్డి గారు ప్రధానంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఉత్తమ్ గారు వచ్చినా మంత్రులు వచ్చినా మేము ఆధారాలు బయట పెడతామని అంటున్నారు కదా, ఎట్లా చూడొచ్చు? అదే చెప్తున్నాను, ఇప్పుడే మీకు చెప్పిన ఇంతకుముందు మహేష్ రెడ్డి దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కూడా బట్టగాల్సి మీదేసే ఆధారాలు. ఇప్పుడు 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని 100 కోట్లు చేతులు మారినాయని చెప్తున్నాడు. నేను చెప్తున్నా, అసలు సేకరించిందే 35 లక్షలు. నువ్వు ఆర్టీఐ కింద అప్లై చేయి, ఇమీడియట్లీ ఇప్పిస్తాం, నీకే ఇప్పిస్తాం. నువ్వు అప్లై చేయి, నీకు ఇప్పిస్తాం. మేము ఎంత సేకరించినాం అనేది, మేము 35 లక్షలే సేకరించినాం. అసలు మా టార్గెటే 50 లక్షలు ఉంది. నువ్వు ఏ విధంగా నువ్వు 1,50,00,000 మెట్రిక్ టన్నులను మాట్లాడుతున్నావు అంటే ఇవంతా కూడా అబద్ధాలు, అవాస్తవాలు తను మాట్లాడుతూ ఈ విధంగా కొత్త కొత్త పేర్లు పెట్టి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంటే మీడియాలో కవరేజ్ వస్తుందని చెప్పి చూస్తున్నారు తప్ప ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. మేము ప్రజలకు సేవ చేయడానికి గత ప్రభుత్వంలో ఒరేస్తేనే ఉరి అని చెప్పి కేసీఆర్ మాట్లాడితే ఈ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. అప్పుడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే ఫామ్ హౌస్లో వరి పండిస్తున్నాడో అక్కడికే పోయి డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియో తీయించి రైతులకు అందరూ కూడా భరోసా కల్పించినాడు. మీరందరూ కూడా వరి వేయండి, ఈ ప్రభుత్వం ఏ విధంగా కొనదో నేను చూస్తా, మీరు పండించిన పంటను తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పడేద్దాం మనం అని ఆ విధంగా రైతులకు భరోసా కల్పించి ఆ రోజు ప్రభుత్వంతో మెడలు వంచి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనే విధంగా చేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ విధంగా వీళ్ళు ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు? కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది వడ్ల కొనుగోలు మీద 500 బోనస్ అన్నది. కానీ ఇలా 500 బోనస్ కేవలం సన్నాలకు మాత్రమే అంటూ మాట దాటి వేస్తుంది అంటున్నారు. ఎట్లా చూస్తారు? మేము గతం లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాం. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేస్తామా, స్వల్పకాలిక రుణాలు మాఫీ చేస్తామని చెప్పలే, రుణమాఫీ అని చెప్పినాం. కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఏం చేసినాము, దీర్ఘకాలిక రుణాలు కూడా మాఫీ చేసినాం, స్వల్పకాలిక రుణాలు కూడా మాఫీ చేసినాం. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పారు. మేము సన్న వడ్లతో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. అయినా సరే ఇచ్చిన మాట కట్టుబడి సన్న వడ్లతో ప్రారంభిస్తున్నాం. రేపు దశల వారీగా దొడ్డు వడ్ల కూడా ఇస్తామని ఇంత స్పష్టంగా చెప్పారు. ఎక్కడ కూడా ఇచ్చిన మాటకు వెనకపోయేది లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసిన సందర్భం లోపల ప్రాధాన్యతలు అనేవి కొద్దిగా వెనక ముందు జరగవచ్చు. ఎలక్షన్స్ కోడ్ ఉంది, ఒక కోడ్ కాగానే ఒక కోడ్ వచ్చింది. మా దగ్గర మహబూబ్నగర్ జిల్లా లోపల రంగారెడ్డి జిల్లాకు లింక్ అయిపోయి మా 2 జిల్లాలకు కోడ్ వచ్చేసింది. అందరికంటే ముందు వచ్చేసింది, ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే కోడ్ వచ్చింది. కాబట్టి ఈ విధంగా కోడ్స్ రావడం మూలంగా కొంత ఆలస్యమైన మాట వాస్తవం. కానీ ఇంతకుముందు కూడా నేను ముఖ్యమంత్రి గారితోనే ఈరోజు మన బుద్ధ జయంతి ఉత్సవాల్లో మారేడుపల్లిలో పాల్గొన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పష్టంగా, 15 ఆగస్టు రోజు ప్రతి పల్లెలో గ్రామ పంచాయతీ కానీ పాఠశాల కానీ జెండా ఎగిరేసే లోపలనే
2 లక్షల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 1,00,000 రూపాయలు చేసింది. ఈ రోజు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఇదంతా కూడా రైతులకే, వేరే వాళ్ళకి కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.